ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ సాయినాథుని తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు సాయినాథుడు అందించే సందేశం ఏంటి అంటే కనుక, బిడ్డ, తప్పు మీద తప్పులు చేస్తున్నావు తల్లి. నాకు ఎంతో కోపాన్ని తెప్పించావు. ఒక్కసారి విను, నన్ను శాంతపరచు. ఇది వింటేనే నేను శాంతంగా ఉంటానమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశం పేరు సాయినాథుడు మన ముందుకైతే వచ్చారండి. అంతకంటే ముందుగా నిజంగా ఎన్నో సమస్యలతో మేము సతమతమైపోతూ ఉన్న టైంలో ఈ సందేశాల రూపంలో బాబావారు మాకు ప్రతి ఒక్క విషయం గురించి కూడా చాలా వివరంగా సాయినాథుని ఆశీస్సులతో మేము తెలుసుకోగలుగుతూ ఉన్నాము. మాకున్నటువంటి సమస్యలన్నీ మేము తొలగించుకుంటూ ఉన్నాము. బాబావారి ఆశీస్సులు, మేము ఆశించిన మార్పులు మా జీవితంలో జరుగుతూ ఉన్నాయి. ఖచ్చితంగా మేము 100% కూడా నమ్మకంతో బాబావారి సందేశాలు వింటూ ఉన్నాము అని చెప్పేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్. నిజంగానే వాళ్ళ ఆనందం చూస్తూ ఉంటే నిజంగా నాకు కూడా ఎంతో ఆశ్చర్యం కలుగుతూ ఉంది. బాబావారు ప్రతి ఒక్కరి ఆలోచనను గమనిస్తున్నారు. బాబావారు చెప్పింది 100% జరిగి తీరుతుంది అన్న నమ్మకంతో మీరు కనెక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. ఈ సందేశాల రూపంలో మీకు మీ సమస్యలకు తప్పని పరిష్కారం దొరుకుతుంది అన్న నమ్మకం నేను చెప్తూ ఉన్నాను. ఈరోజు మీరు మీ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటారు అని సాయినాథుని సందేశం విషయంలో, బిడ్డ, తప్పుల మీద తప్పులు చేస్తున్నాం. ఈ విధంగా 3 సార్లు ఎందుకు చెప్పానో తెలుసా? ఎందుకు అంటున్నానో తెలుసా? నాకు నువ్వు కోపాన్ని తెప్పించావు కదా, మరి నా కోపం తెచ్చే ఆ యొక్క అధికారం, అది కూడా అంటే నా బాధ్యత ఏదైతే ఉంటుందో ఆ బాధ్యత కూడా మీదే ఉంటుంది. ఎందుకో తెలుసా? తప్పు చేసిన వారు తప్పు చేశాను అని చెప్పి నీతిగా నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు మాత్రమే ఆ తప్పు వల్ల పడే శిక్ష అనేది కొంతవరకు తగ్గుతుంది. అంత మాత్రమే కాదు, ఆ తప్పు నుంచి బయటపడే శిక్ష కూడా పూర్తిగా తప్పించుకోవచ్చు. అంటే అంత మాత్రమే కాదు, నా యొక్క అనుగ్రహం పొందడం కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా పూజలు చేస్తూ ఉన్నారు, ఎన్నో నోములు నోస్తున్నారు, ఎన్నో వారాలు చేస్తున్నారు, ఎన్నో వ్రతాలు చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడాను నా యొక్క అనుగ్రహం కలగలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. చూడు, కష్టాలు పడుతూ ఉంటారు. నా యొక్క దర్శనం కోసం ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వచ్చి కనీసం నా దర్శన భాగ్యాన్ని కలిగితే చాలు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇలా ఎంతమంది ఎన్ని రకాలుగా అనుకుంటున్నప్పటికీ కొనాను నా అనుగ్రహం అనేది వారి మీద పుష్కలంగా ఉంటేనే, నా బిడ్డగా నియమింపబడితేనే నా యొక్క దర్శన భాగ్యాన్ని దక్కించుకోగలుగుతారు. అదేవిధంగా ఈ రోజున నువ్వు ఈ యొక్క సందేశాన్ని వినగలుగుతున్నావు అంటే కూడా దానికి కారణం నా యొక్క అనుగ్రహం ఉన్నది అనే కదా. నీ మీద ఉంది కనుకనే నువ్వు వినగలుగుతున్నావు. నాకు కోపాన్ని తెప్పించే పని నువ్వు చేశావు కనుకనే మళ్ళీ నా యొక్క కోపాన్ని తీర్చి నా యొక్క అనుగ్రహం పొందడం కోసం మాత్రమే ఈ సందేశం నీ కంట పడింది అని చెప్పి నువ్వు ఆలోచించుకోవాలి. తల్లి, ఎందుకు ఇదంతా చెప్తున్నానో తెలుసా? ఏది కూడా నీకు అర్థం కావడం లేదు కదా. అయితే అసలు ఈ మాట నేను ఎందుకు వాడాను, ఈ తప్పు అనే మాట ఏ విషయం నుంచి వచ్చింది, ఇదంతా కూడా నువ్వు గ్రహించగలగాలి అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా వింటావా? నువ్వు మనసు పెట్టి వింటేనే నీకు పూర్తిగా అర్థమవుతుంది తల్లి. మధ్యలో నువ్వు ఎక్కడెక్కడ వదిలేసావు విన్నావు అంటే నీకు ఏది కూడా అర్థం కాదు. జాగ్రత్తగా వింటావని అనుకుంటున్నాను. అనగనగా ఒక ఊరిలో ఒక మహారాజు ఉన్నారు. ఆ మహారాజు ఆ మహారాజుకి ఒక కుమారుడు కూడా ఉన్నారు. కుమారునికి చక్కగా 21, 22 సంవత్సరాలు వచ్చాయన్నమాట. మహారాజుకేమో వయసు బాగా పైబడిపోతుంది. అప్పటి వరకు ఆ రాజ్యపు యొక్క బాధ్యతలు, ఆ రాజ్యంలో ఉండే ప్రజల మంచి బాగోగులు, చెడు మంచి యొక్క బాధ్యతలు అనేవి ఆ యొక్క పెద్ద మహారాజు మాత్రమే చూసుకునేవారు అన్నమాట. ఇప్పటికీ అతనికి వయసు అయిపోవడం వలన శక్తి అనేది సన్నగిల్లుతుంది. ఈ విధంగా శక్తి సన్నగిల్లడంతో మహారాజు ఒక ఆలోచన చేస్తారు.
నేను ఇప్పటికైనా విశ్రాంతి తీసుకోవాలి. ఎందుకు అంటే నా వయసు కూడా పైబడిపోతుంది. ఇక ఆ రాజ్యపు బాధ్యతలన్నీ కూడా నా కుమారునికి అప్పచెప్పాలి. మరి నా కుమారుడు ఆ రాజ్యపు బాధ్యతలను తీసుకోవడానికి ఎంతవరకు అర్హుడో రాజగురువుని అడిగి రాజగురువు దగ్గర తనకు శిక్షణను ఇప్పించి తన యొక్క అర్హత గురించి తెలుసుకోవాలి అని అతడు రాజుగా పనికొస్తాడా పనికిరాడా అనే విషయం అనేది తెలుసుకోవాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటాడు మహారాజు. ఇక ఆలోచించుకున్నదే తరువాత రోజు ఆ రాజు గురువుగారి దగ్గరికి తనే స్వయంగా వెళ్తారు. తన మనసులో ఉన్న మాట అంతా కూడా చెప్తారన్నమాట. ఇక మరుసటి రోజు ఆ రాజగురువు తన యొక్క కుమారుణ్ణి తన దగ్గరకు పంపించమని చెప్తూ అంటారు. చెప్పిన వెంటనే ఆ యొక్క రాజగురువు ఏ మాట అయితే చెప్పారో అదేవిధంగా ఆ రాజకుమారుడు అంటే ఆ యువరాజుని రాజగురువు దగ్గరికి పంపిస్తారు రాజుగారు. ఆ రాజు శిక్షణ కోసం ఆ రాజుకి తను అర్హుడా కాదా అనే విషయాన్ని కనుక్కోవడం కోసం ఇక ఆ విషయం తర్వాత రాజగురువు దగ్గరకు యువరాజు వెళ్తారు కదా. ఇక మొదటి రోజు తను ఇచ్చే శిక్షణ ఏంటంటే, యువరాజా మీరు అడవికి వెళ్ళాలి. ఈరోజు అడవికి వెళ్ళి అడవిలో ఉండే జంతువుల శబ్దాలు ఏవైతే ఉన్నాయో ఆ శబ్దాలన్నింటినీ కూడా గ్రహించి సాయంత్రానికి నువ్వు నా దగ్గరకు వచ్చి ఏ శబ్దాలు అయితే నువ్వు గ్రహించావో విన్నావో అవి నాకు వచ్చి వివరంగా చెప్పాలి అని చెప్తారన్నమాట. ఇక అప్పట్లో రాజగురువు ఏది అయితే చెప్తారో యువరాజులు అదే చేసేవారు కదా. మరి ఇక యువరాజు రాజగురువు మాట మేరకు అడవుకు వెళ్ళి అక్కడ ఆ యొక్క శబ్దాలన్నింటినీ కూడా గ్రహించడం మొదలు పెడతారన్నమాట. ఇక ఆ యొక్క శబ్దాలు ఏవైతే వినబడుతున్నాయి అంటే అడవిలో సింహాలు గర్జించిన గర్జన, పెద్ద పులులు అరచిన చప్పుడు, నక్కల శబ్దం చేసిన కోతలు, ఇంకా అందులో ఉండే అడవి దొన్నలు, ఆవులు, ఎద్దులు చేసిన శబ్దాలు, ఇంకా చిన్న చిన్న కీటకాలు చేసే శబ్దాలు అన్నింటినీ కూడా యువరాజు చాలా చక్కగా గ్రహిస్తారన్నమాట. గ్రహించి మళ్ళీ రాజగురువు దగ్గరకు వచ్చి నేను ఇలా సింహం గర్జన విన్నాను, పెద్ద పులి అరుపులు విన్నాను, అంత మాత్రమే కాదు చిన్న చిన్న కీటకాలు శబ్దాలు విన్నాను, నక్క కూతలు కూడా విన్నాను, అడవి దున్నల శబ్దాలు, ఎద్దులు, ఆవులు, అంబా అని పిలిచే పిలుపులు అన్నింటినీ కూడా విన్నాను అని చెప్పి అక్కడ విన్నదంతా కూడా కళ్ళకు కట్టినట్లుగా రాజగురువుకి వివరించి చెప్తారు యువరాజు. ఇక రెండవ రోజు అడవిలో ఒక పెద్ద సెలయేరు ఉంది కదా నాయన, ఆ సెలయేరు దగ్గరికి వెళ్ళి కూర్చుని అక్కడ ఏ ఏ శబ్దాలు వింటావో వాటిని కూడా నాకు వివరించి చెప్పాలి అని చెప్పి రాజగురువు అయితే యువరాజుకు చెప్తారన్నమాట. ఇక యువరాజు రాజగురువు మాట మేరకు అడవిలో ఉండే సెలయేరు దగ్గరికి వెళ్ళి అక్కడ వినిపిస్తున్నటువంటి ఆ చిరుగాలి శబ్దాలు, సెలయేటి యొక్క అలల చిన్న చిన్న శబ్దాలు, ఆ యొక్క సెలయేటిలో ఉండే చేపలు చేసే శబ్దాలు, అంత మాత్రమే కాదు ఆ చుట్టుపక్కల చిన్న చిన్న కోతులు, కిచకిచమనే పక్షుల అరుపులు, వీటన్నింటినీ కూడా గ్రహించి వాటి యొక్క శబ్దాలన్నింటినీ కూడా విని సాయంత్రానికి రాజగురువు దగ్గరకు వస్తారు యువరాజు. ఇక ఏం విన్నావు నాయనా అని చెప్పి అడిగితే ఆ రాజు గురువుకి ఆ విన్న శబ్దాలన్నింటినీ కూడా చెప్తాడన్నమాట. అయ్యా 2 రోజులు నీకు అప్పచెప్పిన పని చాలా చక్కగా చేసుకున్నావు. ఇక ఇదే చివరి రోజు నాయన, 3వ రోజు. ఈరోజు నువ్వు అడవికి వెళ్ళి కూర్చో. అక్కడ అసలు నువ్వు నిశ్శబ్దంగా కూర్చుంటే ఏ ఏ శబ్దాలు నీకు వినిపిస్తాయో వాటిని విని వచ్చి నాకు చెప్పు అని చెప్తారన్నమాట. ఈసారి ఆ యువరాజు ఎక్కడికి కదలకుండా ఒక ధ్యాన ముద్రలో ఆ అడవిలో అలాగే నిశ్శబ్దంగా కూర్చుంటారన్నమాట. ఇక ఈ విధంగా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ యొక్క పువ్వు అంటే మొగ్గలు ఉంటాయి కదా, మొక్కలకు అడవిలో ఆ చిన్న చిన్న మొక్కలకు పూలు వికసిస్తూ ఉన్నప్పుడు ఆ మొక్క వికసించేటప్పుడు వచ్చే చప్పుడు అంత మాత్రమే కాదు, ఆ యొక్క చిరుగాలి శబ్దాలు,
ఆ యొక్క మొక్కలు విరబూసినప్పుడు ఆ పుష్పాల దగ్గరకు వచ్చే తుమ్మెద జుంకాలు, ఇంకా అంత మాత్రమే కాదు, డా ఇంకా చిన్న చిన్న సౌండ్లు అనేవి కూడా అన్నిటినీ గ్రహించి ఆ యువరాజు ఆ యొక్క రాజగురువు దగ్గరికి వెళ్ళి చెప్తారన్నమాట. అది విన్న తర్వాత ఆ యొక్క రాజగురువు ఒక నిర్ణయం తీసుకుని మహారాజుని పిలిచి ఇలా చెప్తారన్నమాట. ఏమని అంటే, నీ యొక్క రాజ్యపు బాధ్యతలను అప్పచెప్పడానికి నీ యొక్క కుమారుడు సరైన వాడు. ఎందుకో తెలుసా? రాజ్యంలో ఎంతోమంది ప్రజలు ఎన్నో బాధలు చెప్పుకోవడానికి వస్తారు కదా. ఎన్నో చోరీలు జరుగుతాయి. ఆ చోరీల గురించి చెప్పుకోవడానికి వస్తారు. అలా మంచి చెడు రెండింటినీ కూడా వినగలిగే శక్తి అనేది మహారాజుకు ఉండాలి. అలా వినగలిగే శక్తి నీ యొక్క కుమారునికి పుష్కలంగా ఉంది. కనుకనే ఆ యొక్క వినికిడి అనేది ఎంత పవర్ఫుల్ అంటే, ఎంత మంచి పద్ధతి అంటే, వినడం అనేది నీ కుమారుని దగ్గర పుష్కలంగా ఉంది. కనుక నీ యొక్క కుమారుడు మహారాజుకి అర్హుడు అని చెప్తారన్నమాట. ఇక చెప్పిన తర్వాత ఇక్కడితో ఆ కథ అనేది ముగిసిపోయింది. ఆ కుమారుణ్ణి మహారాజుగా చేస్తారు, నియమింపబడతాడు. ఆ రాజ్యాన్ని చక్కగా చూసుకుంటాడు. ఆ రాజ్యంలో ప్రజల బాధ్యతలను చూసుకుంటూ అంతా కూడా సక్రమంగా సవ్యంగా జరుగుతుంది. ఇక్కడితో కథ ముగిసిపోయింది. అయితే ఈ కథ ద్వారా సాయినాథుడు మనకు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే, బిడ్డ, ఎప్పుడైనా సరే కానీ ఒక మనిషి మరొక మనిషి ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు చాలామంది కూడా ఆ మాటలు వినడానికి కూడా కష్టపడతారు. మాకేంటి ఈ గోల, ఈ యొక్క మాటలతోటి మమ్మల్ని ఎందుకు విసిగిస్తున్నారు, మీకు దండం పెడతాను, మీరు సైలెంట్గా కూర్చోండి, అసలు ఏది వినాలని లేదు, నాకు చాలా విసిగిస్తున్నావు, ఆపుతావా అని గోల అని చెప్పి ఇలా రకరకాల మాటలు ఇప్పటి రోజుల్లో చిన్న వాళ్ళ దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అంటూనే వస్తూ ఉన్నారు. తల్లి, నిజం చెప్పాలి అంటే విన్నవాడు ఎప్పుడూ కూడా దిగజారిన స్థితిలో ఉండడు. విన్నవాడు ఎప్పుడూ కూడా ఒక మంచి పొజిషన్లో ఉంటారు. వినేవారికి ఎప్పుడూ కూడా ఓర్పు అనేది ఎక్కువగా ఉంటుంది. వినడం దగ్గర చాలా విషయాలు నేర్చుకోగలుగుతారు. మంచికి చెడుకి ఉన్న వ్యత్యాసాన్ని గ్రహించగలుగుతారు. వినడం వల్ల ఎన్నో రకాలైనటువంటి లాభాలు అనేవి కలుగుతాయి. వినడం వల్ల ఎన్నో రకాల నష్టాల నుంచి తప్పించుకోవచ్చు. ఒక మనిషి శ్రద్ధ పెట్టి వినాలే కానీ వెంటికి కదిలిన సౌండ్ కూడా, కనురెప్పలు మూచి తెరిచేటప్పుడు వచ్చే సౌండ్ కూడా, మనం అంటే గాలి పీల్చుకునేటప్పుడు వదిలేటప్పుడు వచ్చే శ్వాస శబ్దాలు, మనలో నరాల్లో ప్రవహిస్తున్న రక్తపు యొక్క అంటే రక్తం మన యొక్క ఒంట్లో ప్రవహిస్తూ ఉంటుంది కదా, ఆ యొక్క ప్రవహించే శబ్దం కూడా మనం వినవచ్చు. మనిషికి అంత శ్రద్ధ ఉండాలి, అంత ఓర్పు ఉండాలి. ఎంతోమందిని నువ్వే నీ కుటుంబంలో గమనించినట్లయితే వినక చెడిపోయిన వాళ్ళు ఎంతోమంది కూడా ఉన్నారు కదా. ఈ విధంగా ఈ యొక్క వినడం అనే యొక్క గొప్ప లక్షణం ఎవరికైతే నేర్చుకుంటారో ఇప్పుడు ఆ యొక్క యువరాజు మహారాజుగా నియమింపబడినట్లే ఈ యొక్క వినగలిగే శక్తి ఉన్న మనిషి కూడా ఏదో ఒక రోజు గొప్ప స్థాయిలో ఎదుగుతాడు. ఈ యొక్క వినడం అనే శక్తి ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి సన్నగిల్లిపోతోంది. చిన్న పిల్లలు కూడా చెప్పిన మాట వినకుండా ఆపుతావా, మాకు తెలుసు ఏం చేయాలో, నీ గోల ఏంటి, నీతో మాకు ఈ యొక్క గొడవ ఏంటి, కాస్త ప్రశాంతంగా ఉండనివ్వు అని చెప్పి ఏ మాట కూడా తల్లిదండ్రులు చెప్పే మాట ఇప్పటి రోజుల్లో పిల్లలు కూడా వినడం లేదు. కనుకనే పిల్లలు చేస్తున్న తప్పు, పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చేస్తున్న తప్పు, ఇక వారి తల్లిదండ్రుల దగ్గర చేస్తున్న తప్పు, ఇక గురువుల దగ్గర చేస్తున్న తప్పు మాటలు నిర్లక్ష్యం చేయడం వల్ల, విన్న మాటలు అశ్రద్ధ చేయడం వల్ల ఎన్నో రకాలైనటువంటి తప్పులు అనేవి జరుగుతూనే ఉన్నాయి. తల్లి, ఇప్పుడు నేను కూడా నీకు ఈ సందేశాన్ని వినిపిస్తూ ఉంటే నీ మనసులో కూడా ఎంతసేపు ఎందుకు ఈ గోల, ఈ సందేశం అవసరమా, ఇలా రకరకాల ఆలోచనలు అనేవి వచ్చే ఉంటాయి. అయినప్పటికీ కూడాను
నేను ఓర్పుతో నీకు చెప్తున్నాను అంటే దానికి కారణం నా బిడ్డ బాగుండాలి, నా బిడ్డ సంతోషంగా ఉండాలి, నా బిడ్డ ఆనందంగా ఉండాలి, నా బిడ్డ తెలివిగా ఉండాలి అన్న ఒకే ఒక్క స్వార్థంతో మాత్రమే కనుక నువ్వు నా సందేశాలను విని విని వాటిని జీవితంలో ఆచరిస్తే నా యొక్క ఆగ్రహం తగ్గిపోయి నా యొక్క అనుగ్రహానికి నోచుకున్న దానివే అవుతావు బిడ్డ. ఇప్పుడు అర్థమైంది కదా తల్లి, నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావు, ఎందుకు ఈ తప్పు జరుగుతోందో, ఈ తప్పు జరగకుండా ఉంటే ఏమి చేయాలో ఇవన్నీ కూడా తెలుసుకున్నావు కదా. మరి ఇప్పటికైనా నువ్వు మారాలి. నువ్వు మారితేనే నా మనసుకు శాంతి కలుగుతుంది, నాకు కోపం అనేది, ఆవేశం, ఆగ్రహం అన్నీ కూడా తగ్గుతాయి, నాకు మనశ్శాంతి అనేది ఏర్పడుతుంది, నా బిడ్డ మంచి దారిలోకి వెళ్తుంది అని సంతోషంతో ఈ తండ్రి ఎగిరి గంతులేస్తాను. అర్థమైంది కదా అని చెప్పి నేను నా ఆశీర్వాదములు ఇస్తున్నాను అని చెప్పి సాయినాథుడు మనకు ఎంతో చాలా చక్కటి అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా, మరి అర్థం చేసుకోవాలి. కానీ మరి ఈ సందేశంలో ఉన్న ఆంతర్యం సాయినాథుడు మనకు చెప్పాలి అని చెప్పి అనుకున్న దాని యొక్క ఆంతర్యం మనందరికీ కూడా నచ్చింది, గొప్ప ధైర్యాన్ని నమ్మకాన్ని కలిగించింది, మీరు గ్రహించారు అని చెప్పి అనుకుంటున్నాను. మరి నచ్చింది, అర్థమైంది, గ్రహించారు అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది కదండి, హైప్ ఇవ్వండి. హైప్ ఇస్తే కింద పాయింట్స్ వస్తాయండి, ఆ పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో అనేది మరికొంతమందికి సాయి బిడ్డలకు వీడియో అనేది రీచ్ అవుతుంది. మొదటిసారి మన సాయిబాబాస్ అనేది ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుంటానండి. అంతవరకు సాయినాథుని యొక్క ఆశీస్సులు అనేవి మనందరిపైన, మన కుటుంబ సభ్యులందరిపైన ఎల్లకాలము ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్, జై జై సాయిరామ్.